అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది పాకిస్తాన్కి చెడ్డ పేరు తెచ్చే అంశమే. ఓకే సార్. ఇక పాక్ ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేసింది, ఫలితంగా 19 మంది మృతి చెందారు, అందులో 8 మంది చిన్నారులు ఉన్నారు సార్. అంటే తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో కోస్ట్ అనే ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు సాగాయి. సో అక్కడ ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఓకే, ఇక్కడ పాకిస్తాన్ అందరికీ బుద్ధులు చెప్తుందండి. అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఎప్పుడూ లేనంత అత్యంత దయనీయమైన పరిస్థితులు పాకిస్తాన్ ఇప్పుడు ఉంది. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్తో అక్కడ ఒక టసిల్ నడుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ పైన అటాక్స్ చేసింది, 19 మంది మృతి చెందితే అందులో 8 మంది చిన్నారులు మృతి చెందారు. ప్రధానంగా ఈ తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో కోస్ట్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తోంది. ఎందుకంటే తెహ్రీకే తాలిబాన్కి తమకు వ్యతిరేకంగా ఉంది, అలాగే ఆశ్రమిస్తుంది అనేది పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణ. దాన్ని తాలిబాన్లు ఖండించినా కూడా తాలిబాన్లు అధికారంలో వచ్చినప్పటి నుంచి వీళ్ళ మధ్య ఘర్షణలు కొనసాగుతున్నా ఈ మధ్యకాలంలో అది ఎక్కువైపోయింది. అంటే పాకిస్తాన్కి నలువైపులా సమస్యలే, ఇటువైపు భారత్తో సమస్య. ఇప్పుడేమో మనం చూస్తున్నాం అక్కడ పీఓకేలు, అంటే ఒకటి అంటారు కదండి, ముందు మన ఇల్లు చక్కబెట్టుకొని మిగతా చూడాలని అంటారు. ముందు మన ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదా. నీ ఇల్లు చక్కబెట్టుకునే పరిస్థితుల్లో లేదు, నీకు ఆర్థిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్నావు, విపరీతమైన అప్పులు చేశావు, అక్కడ మానవ అభివృద్ధి సూచిలో బాగా వెనకబడి ఉన్నావు, విపరీతంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, అన్నమో రామచంద్ర అని అక్కడ కొన్ని ప్రాంతాల్లో కరువు విలయతాండవం చేస్తుంది. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ గొడవలు, పీఓకే అంటే నీవు అనుకున్న పీఓకేలో పరిస్థితులు బాగలేదు, నీ దేశంలో ఇంటర్నల్గా రాజకీయ పరిస్థితులు బాగలేదు. ఇవన్నీ బాగోకపోయినా ఏదో ఒక రప్చర్ చేసుకుంటూ గందరగోళం చేసుకుంటూ ఎంతసేపు భారత్ను టార్గెట్ చేయాలి, భారత్ను ఒక మాడ్యూల్గా టార్గెట్ చేయాలనే ఆలోచనలోనే పాకిస్తాన్ ఉంటుంది. అత్యంత దౌర్భాగ్యమైన దారిద్ర్యపు పరిస్థితుల్లో ప్రస్తుతం పాకిస్తాన్ ఉంది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయటం అనేది పాకిస్తాన్ను ఇంకా తనకు తాను గొయ్యి తీసి తనకు తాను పాతుకుంటున్న వ్యవహారం ఇదంతా. అదే సార్. ఇక పాకిస్తాన్ వరుసగా గత 16 నెలల నుంచి